అమ్మయ్య ఎన్ని రోజులకు సంక్రాంతి సెలవులకి ఇంటికి వచ్చిన ఇక మంచిగా టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ ఉండొచ్చు, ఇక మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నాన్న రాక రాక బాగా రోజులకు వచ్చిన హాస్టల్కి వెళ్ళి తినేందుకు స్పెషల్ ఏం చేయాలా? నీకు నచ్చినవి వేయమ్మా, నువ్వు వేసినవి తినాలన్నది. సరే నాన్న, నీకోసం మంచిగా ఉప్మా చేస్తా. ఉప్మా చేస్తావా? మాకు మా హాస్టల్లోనే 3 పూటలు చికెన్ పెడతారు, నువ్వు ఉప్మా చేస్తాంటావా? నేను హాస్టల్కి పోతా. సరే సరే రా, నీకోసం చికెన్ తెప్పిస్తా మరి వాళ్ళతో నాన్న. చికెన్ అడితేనే ఇంట్లో ఉంటాను నేను, లేకపోతే హాస్టల్కే పోతా. సరేరా, అంకుల్తో చికెన్ తెప్పిస్తా మరి. సరే అమ్మా అండు, మరి నేను అటు ఇటు బయట తిరిగత్తా మరి. సరే నాన్న. అమ్మయ్య నడుచుకుంటా అయితే హైవే సైడ్ అయితే వచ్చిన. రాజు ఆడు ఇట పోతుండు అని వెళ్దాం. అరే రాజు ఇట్రారా. మామ ఎప్పుడు వచ్చినావు రా హైదరాబాద్కి వెళ్ళి? నేను నిన్న వచ్చినారా. ఎట్లున్నది మరి అంతా ఊర్లో, ఎట్లున్నది, ఎట్లా నడుస్తున్నది, ఏం సంగతులు మరి? అంత మంచిదేనా? అంతా మంచిదేరా. వాళ్ళను 9th క్లాస్ పోరిని గెలికిన పడ్డగా, హైదరాబాద్ దాకిన పడ్డది. గెలికినా అని మామ, ఆమె 9th క్లాస్ పోరి లెక్క ఉండదురా, మంచిగా యంగ్ ఉంటుంది, ఫిజిక్ మంచిగా ఉంటుంది, నెంబర్ ఎక్కువ ఉంటుందిరా. వారా నాకు ఇవ్వపెట్టావా మరి? పోయేద్దాం మామ, నీకంటే ఎక్కనా చూసేద్దాం. వాళ్ళ ఇంటికి పోదాం మామ, మంచిగా సాడుకుండి ఏం చేస్తుందో చూద్దాం. అరే వాళ్ళ ఇంటికి పోదామని గిట్టెడు తోలికొచ్చినవురా, గింత గలీజు ఉన్నదిరా, కుక్కలు తిరుగుతున్నాయి. అరే ఇట్లా నడుచుకుంటావు వాళ్ళరా, వాళ్ళ ఇల్లు మంచిగా ఉంటుందిరా మామ. గీనే రాలేలు ఏవో. అరే ఇక్కడ బాత్రూమ్ గిట్టుకున్నది, ఇక్కడ సపోర్ట్ అవుతున్నది, ఈ గిట్టులాకి చూద్దాం. సరే మామ సరే, నువ్వు ఎట్లా అంటారా. చూడు మామ, ఆమెనే తానం చెప్తున్నది, ఎట్లున్నది చూడు, నంబర్ ఎక్కున్నది, తీసుమార్కాన్. మామ నాకు కూడా ఆగుతలేదు రామని చూస్తే. సపోర్ట్ అవుతుందేమో. అరే ఆమె చూసినట్టున్నది రా, అనర్రా పోదాం. మామ కొంచెంలో తప్పించుకున్నాం రా, లేకపోతే మళ్ళీ ఒక పంచాయతీ అవుతుండే. తప్పించుకున్నాం కానీ పంచాయతీ అంటూ నువ్వు ఏమైందిరా? మొన్న ఆమెనే కలిస్తే పంచాయతీ అయిందిరా. ఓరిని అవ్వ, అయినా ఇప్పుడు మళ్ళీ పంచాయతీ అయినాయి కదరా. దండు సరిసగం కట్టు ఉంటుంది ఇక. ఏ బ్రో సరిసగం అంటున్నావు, నేనేం చేసినాని? నువ్వు కూడా వచ్చినావని చెప్తారా నాతోని? ఓరిని అవ్వ, నేను హైదరాబాద్కి వెళ్ళి ఇట్లా పంచాయతీ పెట్టుకునేది ఉంటే ఆగపోరా. సరే రా, పంచాయతీ అయితే ఏదంతి ఎట్లున్నది మరి ఆమె, చూసినావా? అవురా చూసినా, మస్తున్నది మామ. అట్లా తిరగదన్నాడు మరి. సరేరా, అటు బీచ్ సైడ్ పోదాం. ఏమైందిరా రాజు, బీచ్కి రాగానే వన్నావు? మామ బీచ్ కాడ అంటే మస్తు మజా వస్తుంది రా. వారా నేను కూడా వండి చూస్తా ఒకసారి. అవురా మస్తు మంచిగా అనిపిస్తున్నది సన్న పుష్కలం అంటే. అట్లుంటుంది మరి బీచ్ వైబ్స్ అంటే. మామ మత్స్యబన్నం పోదాంన్నారా? సరే మామ పోదాం. మామ తిరుక్కుంటా రాత్రి అయిపోయారు. ఇక్కడ చికెన్ నేను మంటలో పెట్టేసిన, ఈడ నీతో గంటలు తిరుగుతున్నా. సరేరా, ఒక ఛాయ్ అయిపించేది పో. ఛాయ్ ఏంది మామ, వేరే అయిపోతాం మామ, నీకంటే ఎక్కను. సరే మామ మరి నేను ఇంటికి పోతా. అమ్మా నేను ఇంటికి వచ్చింది, నాకు ఆకలి ఇచ్చినాయి, జల్దీ చికెన్ కూరను ఏమైనా తీసుకురా. ఎంతసేపారా బయట పోయి? అమ్మ మా దోస్తుడు కలిసి నన్ను అటు ఇటు తిరిగిపోయినా మేము, మత్స్యపు బీచులు అటు ఇటు మంచిగా తిరిగి వచ్చినా మేము. ఏ దోస్తుడు కలిసిరా నీకు? అమ్మ నా చెడ్డు దోస్తు రాజుగాడు కలిసిండే. సరే రాజువాడుతుంది తిరిగినావా? అయితే కాదు, రాజువాడు మస్తు మంచోరా. రాజువాడు మంచోడా? ఇవాళ దాకా గన్ని లంగా తల్లి వచ్చినాం మేమిద్దరం. ఇవన్నీ చెప్తే మా అమ్మ గుట్టన కొడుతుంది నన్ను. సరే రా, నీకోసం మంచిగా చికెన్ ఫ్రై చేసిన, డైనింగ్ అలా తిన్నాం. సరే అమ్మ సరే. ఈ ఫ్రై మొత్తం నీకనా? నేను కొంచెం చికెన్ కూర తిన్నా, ఆకలి ఉండే నాకు నిద్రతుంది నాన్న, పై పడుకుంటా సరేనా? సరే అమ్మ సరే. నీ అవ్వ ఒక కోడి మొత్తం ఫ్రై చేసింది నా కోసం మా అమ్మ, మొత్తం తినేద్దాం. చికెన్ అయితే మొత్తం తినేసిన, ఇక నాకు నీరత్తున్నది పోయి వంట. నేనేది సోఫాలో ఉన్నాను చూస్తున్నా. మా ఇంట్లో ఒకటే బెడ్ ఉన్నది, ఆ బెడ్లో మా అమ్మ ఉన్నది. ఇక నేను హాల్లోకి వచ్చి సోఫాలో ఉంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.